రిలేషన్షిప్లో అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసేదంటే మాత్రం నో డౌట్ అది మన మగాళ్ళే. విననీకి మీకు కష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. అసలు అమ్మాయి అడగకుండానే ఏవేవో చేసేసి వాళ్ళకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి తర్వాత అవి రీచ్ కాలేక చాలా ఇబ్బంది పడుతుంటారు మన బాయ్స్ మొత్తం. ఆ అమ్మాయి మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెట్టినా కూడా అది మీరు అర్థం చేసుకోకుండా తెగ మురిసిపోతారు. అమ్మాయి నవ్వంగానే లవ్ అని ఫీల్ అయిపోతారు. కానీ ఆ అమ్మాయి రోడ్డు మీద ఒక అడుక్కు తినేవాడు కనపడినా కూడా గట్లనే అవుతుంది. మన అబ్బాయిలందరికీ ఒక విషయం అయితే చెప్తున్నా, అమ్మాయిలు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాళ్ళు మిమ్మల్ని చీదరించుకుంటూ చూసినా కూడా కుక్కల్లాగా సిగ్గు లేకుండా వాళ్ళ వెనకాలైతే పడకండి. కొంచెమైనా సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఉమెన్ ఆల్వేస్ ఫాలోస్ మెన్ విత్ గుడ్ యాటిట్యూడ్. రిలేషన్షిప్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి దగ్గర నుంచి అయితే మినిమం 5 బేసిక్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందులో నెంబర్ 1 వచ్చేసి రెస్పెక్ట్. ఆ అమ్మాయికి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా, ఆ అమ్మాయి ఒపీనియన్స్కు మీరు వాల్యూ ఇస్తున్నారా లేదా. నెంబర్ 2 ఈజ్ సెక్యూరిటీ. మీతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి సెక్యూర్డ్గా ఫీల్ అవుతుందా, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందా. నెంబర్ 3 వచ్చేసి కేరింగ్. ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోయినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా, మూడ్ స్వింగ్స్ వచ్చినా వాటన్నిటిని భరించి ఆ అమ్మాయిని మీరు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 వచ్చేసి గిఫ్ట్స్. ఇది ఒక 10 రూపీస్ రోజ్ ఫ్లవర్ దగ్గర నుంచి 1 lakh ఐఫోన్ కావచ్చు, 10 lakhs డైమండ్ నెక్లెస్ కూడా కావచ్చు. బట్ గిఫ్ట్స్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 5 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బీయింగ్ రొమాంటిక్. సో మీరు కనుక ఒక రిలేషన్షిప్లో రొమాంటిక్గా ఉండలేకపోతే ఆటోమేటిక్గా అమ్మాయికి మీ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఒక్కసారి ఈ 5 క్వాలిటీస్ మీలో ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. అంతేగాని కుక్కల్లాగా అమ్మాయిల వెనకాల పడి అమ్మాయి లవ్ చేయట్లేదని ఏడవటము, సూసైడ్లు ఇట్లాంటివన్నీ చేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం లేదు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ అండ్ సజెషన్స్ కోసం ప్లీజ్ ఫాలో సిటిజన్ స్పీక్స్ ఇండియా.